హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. ఇప్పుడు ఒక చిన్న సరదా సంగతి. అదేమిటి అంటే, ఎకరం ఎక్కడ చూసినా సరే తెలుగు రాష్ట్రాల్లో కనీసం 15-20 లక్షల నుంచి మొదలై కోట్లో ఉన్న ఈ తరుణంలో ఒక రైతు మాత్రం తనకున్న 4 ఎకరాలను అమ్మకానికి పెట్టారు. అది కేవలం 10,000కు. ఇదేంటి, గజం ధర కూడా కనీసం 2,000-3,000 పెరుగుతున్న తరుణంలో ఒక 10 గజాలు కూడా రాని 10,000కు ఏకంగా 4 ఎకరాలు ఇస్తున్నాడు. ఏంటి, ఆయనకన్నా మతిపోయిందే, లేదా పొలం ఎక్కువైందే, ఇంకేదైనా లిటిగేషన్ ల్యాండా అని మీరే ఆలోచన పెట్టుకోవద్దు. ఆయన అలాంటివి ఏమీ చేయలేదు, కానీ కాస్త తెలివిని ప్రదర్శించారు. ప్రజల మనస్తత్వాన్ని, ప్రజలు అదృష్టంపై వారికి ఉన్న అచంచల విశ్వాసాన్ని, చాలామంది ప్రజల్లో ఉండే జూద మనస్తత్వాన్ని ఆలంబనగా తీసుకుని ఒక నావెల్ ఐడియాకు తెరదీశారు. అదేమిటి అంటే, ఈ 10,000 చెల్లించగానే 4 ఎకరాలు ఇచ్చారు ఆయన. 10,000 రూపాయలు కేవలం లాటరీ టికెట్. అది ఆ 10,000 చెల్లించి లాటరీ టికెట్ కనుక్కుంటే, ఇట్లా 15 మంది కొన్న తర్వాత 1,500 మంది కొంటే సుమారు ఆయనకు 1,50,00,000 సమకూరుతాయి. అలా 1,50,00,000 వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఈ టికెట్ కొనుగోలుదారులందరి సమక్షంలో, గ్రామస్తులందరి సమక్షంలో డ్రా తీస్తాడట. ఆ డ్రాలో ఎవరి పేరు వస్తే వారికి తాను ముందు ప్రకటించినట్టుగానే ఈ 4 ఎకరాలను రిజిస్టర్ చేస్తారంట. ఇది బాగానే ఉంది కదా అనిపించి చాలామంది ఇప్పటికీ దీని పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే కేవలం 10,000 పోతే 10,000, వస్తే 4 ఎకరాలు. ఇది చూస్తూ ఉంటే కొండకు వెంట్రుక వేసినట్టుగా అనిపిస్తోంది. వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుకే కదా అన్నట్టుగా చాలామంది ఈ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొట్టమొదటిసారిగా వింటున్న ఈ లాటరీలో, ఈ లక్కీ డ్రాలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారట. సరే, మీకు ఆసక్తి ఉంటే కనుక పాల్గొందరు కానీ, టికెట్ కొనుక్కుందరు కానీ. అందుకు ఆ వివరాలు చెప్తాను. ఇది జరిగింది మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలోని జన్కాపూర్ గ్రామానికి చెందిన ఒక రైతు. ఆయన తనకు దగ్గరలో ఉన్న టేకులపల్లిలో అనే ఊరిలో ఉన్న 4 ఎకరాల భూమిని ఇలా లక్కీ డ్రా కోసం పెట్టారు. టికెట్ ముందే చెప్పాను కదా, 10,000 రూపాయలు. వస్తే 4 ఎకరాలు డ్రాలో కనుక, పోతే 10,000. ఈ విషయాన్ని ఆయన విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నాడు. అయితే ఈ ఆఫర్ గురించి తెలిసిన తర్వాత ఆయన కంటే కూడా మౌత్ పబ్లిసిటీ, ఇట్లా ఊరు ఆ నోట ఈ నోట పాకి ఎంతోమంది ఏదో చూద్దామని, తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఆ ఊరికి బారులు తిరుగుతున్నారట. చూడండి మరి, ఆయన ఎంతటి మానవ మనస్తత్వం మీద, వాటి మీద ఎంత స్టడీ చేసి, ఎంత వినూత్నమైన ఐడియాతో ముందుకు వచ్చాడో. ఈ విధంగా చేయటం వల్ల డ్రాలో గెలిపిన వారికి 4 ఎకరాలు వస్తే, ఈయనకు 4 ఎకరాలు కలిపి ఇందులో చెప్పినట్టు 1,50,00,000 వస్తుంది. అంటే ఎకరానికి సుమారు 38-37 లక్షలు అన్నమాట. ఆ విధంగా ఉభయతారకం ఇద్దరికి, అమ్మిన ఆయనకి, డ్రాలో గెలిపిన వ్యక్తికి, మిగతా 1,499 మందికి తల 10,000 పోయినట్టే. అయినా సరే వెనుకాడకుండా చాలామంది మన గతంలో చూసేవాళ్ళు. చిన్నప్పుడు జాతరలోనో, ఇళ్ల దగ్గర రూపాయి కొంటే బైక్ వస్తుందనో, 2 రూపాయలు కొంటే ఇంకేమైనా వస్తుందనో, ఇట్లా ఆఫర్లు పెట్టడం, జనం వేలవేరుగా వాటిని కొనటం, డ్రా తీసే సమయం దాకా ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం, ఇట్లాంటి సరిగ్గా ఈ మనస్తత్వాన్ని ఆధారంగా చేసుకుని ఈ రైతు చేసిన ఈ వినూత్న ఐడియా పలువురి ప్రశంసలను చూరుకుంటోంది. ఈ బుద్ధిజీవి తన ప్రయత్నంలో ఎంతవరకు సఫలీకృతమవుతాడో త్వరలో తెలుస్తుంది. అంటే ఈయన అనుకున్నట్టుగా 15,000 మంది కొంటారా టికెట్లు, లేదా దీనికి ఏమన్నా వేర్వేరు కారణాల వల్ల బ్రేక్ పడుతుందే చూద్దాం. ఈలోపు ఆసక్తి ఉంటే మీలో ఎవరన్నా సరే వెళ్ళి ఆ 10,000 చెల్లించి టికెట్ కొనుక్కుని డ్రాకు సిద్ధంగా అండి. ఏమో ఆ 4 ఎకరాలు మీవే కావచ్చు. చూద్దాం, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.